దేవుని యొక్క బలిపీఠాన్ని మార్చివేసిన వాళ్ళే. మనష్షే ఒక్కడే అనుకుంటున్నారా? మనష్షే లాంటి వాళ్ళు మన మధ్యలో లేరా? చెప్పండి. మనష్షే కన్నా దారుణమైన వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. మనష్షే కన్నా దారుణం. దేవుని స్థలం. ప్రతి ఒక్క ఇంట్లో అన్యులు ఏం చేస్తారు? ప్రతి ఒక్క ఇంట్లో ఒక పూజ గది కట్టించుకుంటారు. ఇంట్లోనూ దేవునికి స్థానం లేదు, హృదయంలో కూడా దేవునికి స్థలము లేదు. కాబట్టి దేవునికి ఇవ్వాల్సిన ఆ సమయాన్ని, ఆ స్థలాన్ని మనం ఏం చేస్తుంటే పక్కన పెట్టేసి దేవుని స్థానములో వేరే దాన్ని తెచ్చి పెట్టుకుంటున్నాం. అది ఏదైనా అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, బిడ్డల మీద ప్రేమ అవ్వచ్చు. దేవుని కన్నా ఎక్కువ ఏది ప్రేమించినా అది ఒక బలిపీఠం అని గుర్తుపెట్టుకోండి. అలాని ప్రేమించకూడదు నేనేమంటలా. దేవుని బిడ్డలు, మీ బిడ్డలను ప్రేమించండి, బిడ్డల్ని ఆదరించండి, డబ్బు సంపాదించుకోండి, తర్వాత ఉద్యోగం చేసుకోండి. ఈ లోకంలో కావలసినవన్నీ మీద మనసు పెట్టండి, కానీ దేవుని కన్నా ఎక్కువ మనస్సు దేని మీద కూడా పెట్టొద్దని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు వాక్యం చెప్పేవాళ్ళు ఏం చెప్తారు? డబ్బు సంపాదించొద్దు, అన్నం తినొద్దు, ఇల్లు కట్టుకోవద్దు. ఇది రాంగ్ మెసేజ్. దేవుడేమంటాడు? మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి. దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటంటే మనం చక్కగా సంపాదించుకోవచ్చు, చక్కగా చదువుకోవచ్చు, చక్కగా ఇల్లు కట్టుకో, మంచి బట్టలు కట్టుకోవచ్చు, తప్పు లేదు. బట్ ధనవంతులను నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని చెప్తారు ఒకడు. అంటే ప్రాణంతో తాగు సుఖించాను ఇదే మాటలు చెప్పుకున్నాడు కదా. దేవునికి స్థానం అనేది లేదు. నేనేమంటానంటే దేవుణ్ణి పైన పెట్టండి, దేవుణ్ణి ఉన్నత స్థలం మీద పెట్టండి. ఆ తర్వాత కింద అన్నీ కూడా మీకు కావాల్సినవన్నీ కూడా మీరు అరేంజ్ చేసుకోండి. చాలామంది దేవుణ్ణి కింద పెట్టేసి మిగతావన్నీ కూడా ఏం పెడుతున్నారు? ప్రయారిటీ అంతా పైన పెట్టేస్తారు. కాబట్టి ఇది మంచిది కానే కాదు. మనిషి కన్నా దారుణమైన వ్యక్తులు మన మధ్యలో ఉన్నారు. దేవతాస్తంభం, దేవుని బలిపీఠం పడగొట్టి దేవతాస్తంభాలు కట్టించుకున్నారు. దేవుని బలిపీఠం పడేసి అనేక రకమైన బలిపీఠాలు పెట్టేసుకున్నారు. నీకు దేవుని కన్నా ప్రాముఖ్యమైనది ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా మీతో మాట్లాడిన ఒకటే చెప్పండి, నా దేవుని కన్నా ప్రాముఖ్యమైనది నాకు ఏది కూడా లేదు. మిమ్మల్ని కదిలిస్తే చాలు, అబ్బా ఎంత విశ్వాసులు వీళ్ళు అనుకోవాలి. అలాగే ఎదగాలి మనం. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాం, ఎన్ని సంవత్సరాలు వాక్యం వింటున్నాం, ఎన్ని సంవత్సరాల నుండి ప్రభువులో వస్తున్నాం, కానీ మనలో పరిణతి లేకపోతే ఉపయోగం ఉందా? ఉండాలి. ఏదైనా దేవుని తర్వాతే. హిజ్కియా ఏదైనా దేవుని తర్వాత, కానీ ఆయన కుమారుడు ఏం చేశాడు? ఏదైనా నాకు అన్నీ ముందే, తర్వాత దేవుడు అనేది కూడా లేదండి. ఇంకా దేవునికి సంబంధించినది అన్నీ లేపేశాడు మనుష్య. మరి హిజ్కియా చాలా గొప్ప తండ్రి, కానీ కుమారుడు ఏమైపోయాడు? పాడైపోయాడు. ఈరోజు మీరు మీ బిడ్డలు ఎలాగవుతారు మీకు తెలుసా? మీ బిడ్డలు ఎలా పెరుగుతారో మీకు తెలుసా? వారిని చాలా జాగ్రత్తగా మీరు పెంచండి. ఒకవేళ మీరు మంచి వాళ్ళు అయి ఉండి, ఒకవేళ మీరు మంచిగా ఉండి నీ బిడ్డల మనుష్య లాంటి వాళ్ళు అయితే అది ఎంత దారుణమో తెలుసా? సొలొమోను కుమారుడు పేరేంటి? రెహబాం. సొలొమోను చెప్పిన మాటను వినకుండా, పెద్దల మాట వినకుండా సొంతగా టీముని తయారు చేసుకున్నాడు, రాజ్యాన్ని కొలగొట్టుకున్నాడు. చిన్న పిల్లలప్పుడే వాళ్ళకి మంచి మార్గం నేర్పితే తర్వాత జనరేషన్ అంతా చాలా చక్కగా మార్చబడదు. సొలొమోను గనక మంచిగా ఉన్నట్టయితే, లేకపోతే తన కుమారుడైనటువంటి రెహబాం కనుక మంచిగా ఉన్నట్టయితే రాజ్యం 2 ముక్కలయ్యేదా? గుర్తుపెట్టుకోండి. తర్వాత నీ బిడ్డల జనరేషన్ ఎలాగుండాలో ఈరోజు నువ్వే వారి కోసం ప్రార్థన చేయాలి. నీ బిడ్డల తర్వాత, నీ బిడ్డల నుండి నీ కుటుంబాలు పాడైపోకుండా ఉండాలంటే, నీ బిడ్డల తర్వాత జనరేషన్స్ ఆశీర్వించబడాలంటే ఈరోజు వారి కోసం బాగా ప్రార్థన చేయండి. బిడ్డల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ప్రార్థన లేకపోతే ఈ మనిషే, నాకు తెలిసి మనిషే తండ్రి ప్రవర్తన చూసి ఉంటాడు కదా. కానీ సొలొమోను ఏమంటాడు? సొలొమోను కుమారుడైన రెహబాం ఏమంటాడు? నా తండ్రి ఒకటి చేస్తే నేను 200 మీ మీదకి తెస్తాను. అలాంటి దారుణమైన బిడ్డలు ఉన్నారండి ఈ రోజుల్లో. మీరు అనుకుంటున్నారు మీ బిడ్డలో చక్కగా ఆడుకుంటున్నారు, తిరుగుతున్నారు, పెట్టింది తింటున్నారు. వాళ్ళలో ఎంత క్రూరమైన వాళ్ళు ఉన్నారు మీకు తెలుసా? వాళ్ళు ఎంత దేవునికి వ్యతిరేకంగా వెళ్తారో మీకు తెలుసా? కాబట్టి దేనికైనా వ్యతిరేకంగా వెళ్ళొచ్చు, కానీ దేవునికి మాత్రం వ్యతిరేకంగా వెళ్ళకూడదు. వాళ్ళని మీరు అట్లాగా వాళ్ళని పట్టుకోండి గట్టిగా. అందుకే బైబిల్ వాక్యం, వాడు బాలుడిగా ఉన్నప్పుడే వానికి నడవలసిన నడకను ఏం చేయాలంటే వాడికి మార్గాన్ని బోధించు. అప్పుడు వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడు. సేవకులు చాలామంది కూడా బిడ్డలకి నేర్పించట్లేదు కాబట్టి సేవకుల బిడ్డలు ఈరోజు జైల్లో ఉంటున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూస్తే ఫొటోస్ ఉంటాయి. ఏసేపు, మళ్ళీ ఏసురాజు అంట, ఏసేపు అని, తర్వాత అబ్రాహం అని, నెతన్యేలు, ఈ పేర్లేనండి. పోలీసు అరే ఏసేపు ఇట్రారా అంటాడు, అరే ఏసిట్రా అంటారు. ఏం పేర్లు నాకు అర్థం? వాళ్ళ పేర్లు ఎందుకు పెడతానో తెలియదు. వాళ్ళని అలా పిలుస్తున్న ఉన్న పరువు కూడా
పోతా ఉంది. పేర్లు మాత్రం బాగా పెడుతున్నారు కానీ వాళ్ళ ప్రవర్తన అనేది లేదు. నేను ఒకటే చెప్తున్నా, వాక్యం వింటం పోవటం కాదు. మీ బిడ్డల కోసం బాగా ప్రార్థన చేయండి. పండిత పుత్ర పరమా సుంట, నిజమేనంటారా? పండితులకు సుంటలు పుడతారా? ఈ ఊరికే పెట్టలే ఆ పేరు, నిజంగా పుట్టారు చాలామంది. మేము కళ్ళతో కూడా మేము చాలా చూసాం. పండితుల పిల్లలు ఏం కానులు కూడా ఉండరండి, అవునా కదా? కాబట్టి ఇక్కడ హిజ్కియా మంచి భక్తి కలిగిన వాడు. ఆయన కుమారుడైన మనష్షే మాత్రం చెడుతనము అనేది జరిగించి యెహోవాకు కోపము తెప్పించినటువంటి వాడు. తర్వాత ఆయన ఏం చేశాడంట చూడండి, 2 సార్లు ఆకాశము బలిపీడలు కట్టించాడు, కుమారుని అగ్నిగుండము దాటించాడు. అగ్నిగుండాలు దాటించిన ఒక రాజు గతంలో కూడా ఎవరు చెప్పండి మీరు? తన కుమారుని అగ్నిగుండం దాటించాడు. ఎవరు? ఈరోజు చెప్పింది గుర్తులేదు, మళ్ళీ ఎప్పుడుతో గుర్తుండదంటారా? 2 రాజులు తన కుమారుని అగ్నిగుండం దాటించాడు. అగ్నిగుండములు దాటించిన రాజు. ఆలోచించండి, నేను రివీల్ చేయను. అగ్నిగుండాలు దాటించి అగ్ని మీద నడిపిస్తారండి. ఇవన్నీ ఎవరు చేస్తారు తెలుసా? అగ్ని వేసి దాని మీద నడిపించడం, ముళ్ళ మీద నడిపించడం, కొడాలతో కొట్టుకోవడం. ఇప్పుడు అనుకుంటారు ఇలాగ మనల్ని హింసించుకుంటే దేవుడు ప్రత్యక్షమవుతాడు. మన దేవుడు పిలిస్తే పలికేవాడండి. అందుకని హింసించుకోవాల్సిన అవసరము లేదు, ముళ్ళ మీద నడవాల్సిన అవసరము లేదు, మోకాళ్ళ మీద పొర్లు దండలేసి వెళ్ళాల్సిన అవసరము లేదు. నీ దేవుడు జీవం కలిగిన దేవుడు. ఆపత్కాలం నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానని సెలవిచ్చిన దేవుడు. అంత గొప్ప దేవుడు మనకు ఉండగానే ఇంకా అగ్నిగుండాలు దాని నుంచి నిప్పుల మీద నడవడాలు, గుచ్చుకోవడాలు మీరు చూస్తారు లేదా? బయట మీరు చూడండి, చాలా చోట్ల నాలుగు మీద గుచ్చుకుంటూ ఉంటారు, కొరడాలతో కొట్టుకుంటూ ఉంటారు, అగ్నిగుండాలు నడుస్తుంది. ఇవన్నీ కూడా ఆ దేవతల యొక్క పూజాక్రమములు ఇవన్నీ కూడా. అలాగే ఈ రాజు కూడా మనష్షే అంట తన కుమారుని అగ్నిగుండాలు దాటించి జ్యోతిష్యములను ఏంటంట, జ్యోతిష్యములను ఇవన్నీ మనకే ఈరోజు పాఠం నేర్పిస్తున్నాడు మనష్షే. జ్యోతిష్యములను శకునములను వాడుకు చేసి అంటే అలవాటు చేశాడు ప్రజలందరికీ. ఇప్పుడు ఇజ్రాయెల్ రాజులు ఎలా ఉంటుంది? ఒకటే మంచి పరిపాలన చేస్తాడు, ఇంకొకటి వచ్చి వేరే అలవాటు చేస్తాడు. ఎవడు ఏం చేస్తే అని వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు. అర్థమవుతుందా? గొర్రెలు మనకు నిక్నేమో తెలుసా బయట? గొర్రెలు అంటారు. గొర్రె అందరూ నమ్మేస్తుందండి, కషాయాన్ని కూడా నమ్మి వాడి దగ్గరికి వెళ్ళిపోయింది. జ్ఞానం ఉండదు దానికి. గొర్రె పిల్ల. సరే, ఈయన ఏం చేస్తున్నాడంట? శకునములను వాడుకు చేసి యక్షిణిగాండ్రతో సోదిగాండ్రతో ఎవరితో సాంగత్యం చేశాడు? యక్షిణిగాండ్రు సోదిగాండ్రు. ఓరే నాయన, ఇప్పటికే ఎక్కువైపోయింది అనుకుంటే ఇంకేం చేస్తున్నాడు చూడండి. ఏం చేస్తారు? శకునములు జ్యోతిష్యం అంటే ఏంటి? హస్తముద్రికము, పాదముద్రికము. అమ్మ వినండి ఒకసారి. హస్తముద్రికము, హస్త సాముద్రికము, పాదముద్రికము, కాలు చూసి, చేతులు చూసి, నుదురు చూసి మీకు జ్యోతిష్యం చెప్తారు. ఓకే, అవన్నీ అవలంబించాడంట. యక్షిణిగాండ్రుతో. యక్షిణిగాండ్రు అంటే ఎవరు? యక్షులు అంటే ఎవరు? తెలుగు చదువుకోవడానికి అర్థమవుద్ది. రాక్షసులైన యక్షులు అంటే దేవతల. యక్షులు దేవతలు అంటారు కదా. సరే, యక్షులు అంటే దేవతలు, మరి రాక్షసులు మరి క్లారిటీ లేదు, చెప్పాలి పెద్దవాళ్ళు మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు. యక్షిణిగాండ్రు. యక్షిణీలు అంటే నాకు తెలిసి వీళ్ళండి. యక్షిణిగాండ్రు అంటే పాత సినిమాలు చూసేవాళ్ళు మీకు బాగుదే. యక్షులు అంటే రాక్షసుల సంబంధించిన వాళ్ళు, ఆ దేవతకు సంబంధించిన వాళ్ళు. యక్షిణిగాండ్రు సోదిగాండ్రుతో సాంగత్యము. ప్రభు ఏమనంటే అవిశ్వాసితో సాంగత్యము. వినండి, విశ్వాసికి అవిశ్వాసితో సాంగత్యము అవిశ్వాసితోనే సాంగత్యం లేదంటే వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు యక్షిణిగాండ్రుతో సోదిగాండ్రుతో జ్యోతిషిగాండ్రుతో సాంగత్యము చేసెను. ఈ ప్రకారం అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించచ్చు ఆయనకు కోపం పుట్టి. నేను చెప్తానండి. ఇప్పుడు జ్యోతిష్యాలు చూడటం తప్ప కాదా? అమ్మ వినండి, మీలో ఉన్నవాళ్ళు ఒకసారి క్లారిఫికేషన్ చేసుకుని. జ్యోతిష్యము అక్కడ చూశారు, యక్షిణిగాండ్రుతో, తర్వాత ఆ జ్యోతిష్యం చెప్పేవాళ్ళతో సాంగత్యం చేయొచ్చు. వచ్చి యెహోవాకు బహుగా కోపము, చెడుతనము జరిగించు, బహుగా చెడుతనం జరిగించు ఆయనకు కోపము పుట్టించెను. ఆయనకు కోపం ఏదైతే వద్దన్నాడో దానినే కోపము పుట్టించి మనష్షే దేవునికి బహుగా కోపము పుట్టించాడు. ఇప్పుడు ఆయన వద్దన్నదని చేయడం ఎందుకు? చేసుకునే వాళ్ళని చేసుకొని మనకు అనవసరం, వాళ్ళు నమ్మేదాన్ని వాళ్ళకి వెళ్ళిపోయి మనకు అనవసరం. చేసుకునే వాళ్ళు మీరు ఏమంటారు? ప్రభు చెప్పాడు, నీకు ఇష్టం ఏదైనా, ఇది పండు తింటే చచ్చిపోతావు, పండు తినపోతే బ్రతుకుతావు.
దేవుడు చెప్పినప్పుడు ఆ మాటని వేరే విధంగా దేవుడు చెప్పిన మాటని చేయాల్సిన అవసరం లేదు. అలాగని అలా చేసే వాళ్ళని మీరు వాదించాల్సిన అవసరం కూడా, వాళ్ళ ఇష్టము వాళ్ళది. ఎవరికి ఎలాగ ఇష్టం ఉంటే అలాగే వెళ్ళిపో, అంతేగాని మీరు ఎవరితో కూడా ఇది చేయాల్సిన అవసరము లేదు. కాబట్టి బైబిల్ క్లియర్గా చెబుతుంది, ఇలా చెడుతనము జరిగించచ్చు ఆ ప్రకారము ఇతడు యెహోవా దృష్టికి కోపము, చెడుతనం జరిగించి ఆయన కోపం పుట్టించు. యెహోవా దావీదునకు కుమారుడైన సొలొమోనుకు ఆజ్ఞ ఇచ్చి, ఈ మందిరం ఇశ్రాయేలు గోత్రస్థానం నుండి నేను కోరుకున్న యెరూషలేమునందు నా నామం సదాకాలం ఉంచుదని సెలవిచ్చిన యెహోవా మందిరం తాను చేయించిన ఆశీర్వ ప్రతిమను. అయ్యా అక్కడ సౌండ్ వస్తుంది చూడండి, మొబైల్ ఆన్ చేసి పెట్టారు. మొబైలేనా, స్పీకరా? ఓకే. ఇప్పుడు మీరు చెప్పండి, నేను 2 పడవల మీద కాళ్ళు వేయొచ్చా వేయకూడదా? నేను చెప్పేది అయినా దేవుడు చెప్తున్నాడు, అది మీ ఇష్టం. నేను వేస్తానంటే వేసుకోండి, మీ ఇష్టం. 2 పడవల కాళ్ళు అయితే ఏమవుతుంది? దాని మీద క్లియర్గా వెళ్ళగలరా? దీని మీద క్లియర్గా వెళ్ళగలరా? అదేం అడ్డుపోయిద్ది. తను దారి దానిది, దీని దారి దీన్ని అడ్డు చేసి నష్టపోయేది ఎవరు? 2 కాళ్ళు జీలు చచ్చిపోతాడు. మీరు ఉపయోగం అనేది వెళితే ఒకదాని మీద వెళ్ళు, లోకం మీద వెళ్తావు వెళ్ళిపో, నేను ఎవరు అడగరు, నీ ఇష్టం అది. వెళతావా ఈ పడ మీద వెళ్ళిపో, అటు ఒకటి ఇటు ఒకటి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏవైనా వివాహాలైనా ఇంట్లో ఫంక్షన్స్ అయినా ఏదైనా ప్రాబ్లం ఏదైనా చేసుకున్నా కానీ మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఒకటే, ప్రార్థన చేయండి. ఒక మంచి రోజు సెట్ చేసుకోండి. ఒక మంచి రోజు ప్రార్థన ద్వారానే పరిశుద్ధపరచబడుతుంది. ఎవరి చేతిలో ఏది కూడా లేదు. ఈరోజు మంచిది కాకపోతే ఈరోజు అన్నం తినకుండా మానేసేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఈరోజు మంచిది కాదండి, ఈరోజు ఏదో ఏమంటారు దాన్ని, గడియ మంచి గడియ కాదు, దుర్ముహూర్తం. కాబట్టి ఈ ముహూర్తంలో ఏం చేయకూడదు, అన్నం తినకుండా కూర్చోండి ఖాళీగా. నేనేమంటానంటే, ప్రభువు సృష్టించిన వాటిలో అన్నీ మంచివే, ప్రతిరోజు మంచిదే. మంచి రోజు కాదా నీకు ఉద్యోగం వచ్చిందనుకో, ఉద్యోగం తీసుకొని ఉంటావా? మంచి రోజు కాదా నీకు వ్యాపారంలో డబ్బులు వచ్చిందనుకో, నాకు వద్దంటావా? ఎందుకని? మన ఇష్టానుసారంగా బిహేవ్ చేసుకుంటాం అంతా. కాబట్టి నేనేం చెబుతానంటే, దేవుడు సృష్టించిన కొరింథీ పత్రికలో గలతీ పత్రికలో ఉంటుంది, దేవుడు సృష్టించిన వాటిలో ప్రతిరోజు కూడా మంచిదే. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన వల్ల అది స్థిరపరచబడుతుంది. కాబట్టి ఎవ్రీడే ఇస్ ఎ గుడ్ డే. మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు నీకు బ్యాడ్ డే నడుస్తుందంటే కొంత సమయం నీకు ఉంది. ఇంకా ఈరోజు నీకు మంచిగా జరగట్లేదంటే నువ్వు ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? దేవుని చేతిలో ఉన్నావు. అందుకే బైబిల్ అంటది కదా, మేలు కలుగుటకే సమస్తము సమకూడి ఎవరికి? దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి. సమస్తం అంటే ఈరోజు నాకు కీడు జరిగింది, ఈరోజు నాకు బ్యాడ్ జరిగింది, ఈరోజు నాకు డబ్బు లేదు, ఈరోజు నాకు అది లేదు, ఈరోజు నీ పొజిషన్ బ్యాడ్గా ఉన్నప్పటికీ రేపటి దినాన్న మంచి కోసమే ఇది. ఈరోజు నీకు చీకటి లేకపోతే వెలుగు విలువ తెలియదు. ఈరోజు నువ్వు ఆకలిగా లేకపోతే రేపు ఆకలి విలువ నీకు, ఈరోజు నువ్వు ఆకలిగా ఉంటే రేపు నీకు ఆ విలువ తెలుస్తుందండి. ఈరోజు నీకు ఏదైతే లేదో రేపు అది మరలా దేవుడు ఇస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈరోజు పరిస్థితి బాగాలేదని డేలా పడిపోవాల్సిన అవసరమో, దేవుని నమ్మిన వారు, విశ్వాసులైన వారు ఈరోజు పరిస్థితి బాగాలేదని, ఆరోగ్యం బాగాలేదని, డబ్బు లేదని, ఏది లేదని దిగులు పడాల్సిన అవసరం లేదు. ఒకనాడు ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి యోసేపు ఒకనాడు ఎలా ఉన్నాడు? జైల్లో పడిపోయాడు, గుంటలో పడబడ్డాడు, ఇంకా ఎక్కడున్నాడు? ఆయన అమ్మివేయబడ్డాడు, అన్నదమ్ములు ద్వేషించారు. ఆయన అనుకున్నాడు నా పరిస్థితి బాగాలేదని సూసైడ్ చేసుకున్నాడా? చేసుకుంటే ప్రధానమంత్రి అయ్యేవాడా? నేను చెప్తున్నా, ఈరోజు మీ పరిస్థితి బాగాలేదని అధ్వాన స్థితిలో ఉన్నారని మీరేం భయపడాల్సిన అవసరం లేదు. రేపటి రోజు నా దినాన దేవుడు నీకు మంచి దినాలు ఇవ్వబోతున్నాడు. అవునా కదా? దేవుడు నిశ్చయముగా ముందుగతి రానే, నీ ఆశ భంగము కానేరదు. నీ ఆశ భంగము కాదు, నిశ్చయంగా మంచి రోజులు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇస్తున్నాడా లేదా? ఇస్తాడండి. ప్రతి ఒక్కడికి కష్టము, బాధ, సుఖం అనేది ఇవన్నీ కలిసే ఉంటాయి లైఫ్లో. అదేది లేకుండా నిన్ను దేవుడు చావనివ్వడు. అదవుతుందా? కాబట్టి ఇక్కడ మనష్య గురించి మనం ఆలోచిస్తే, యెహోవా 7వ వచనం చూడండి, 21:7. యెహోవా దావీదు కుమారుడు సొలొమోనుకు ఆజ్ఞ ఇచ్చి మందిరం ఇశ్రాయేలు గోత్రస్థానం నేను కోరుకున్న యెరూషలేమునందు నా నామమును సదాకాలం ఉంచుదని సెలవిచ్చిన యెహోవా మందిరము తాను చేయించిన ఆశీర్వ ప్రతిమను, యెహోవా మందిరములో నిరంతరము ఉంచుతానన్నటువంటి ప్లేస్ మందసం ఉన్న ప్రదేశంలో ఈయన మరలా ఏం చేశాడు? ఆషేరాదేవి ప్రతిమను. అసలు ఎంత దారుణమైన వాడు చూడండి మనిషి.
ఒకసారి చేశాడంటే అయిపోయింది, మళ్ళీ రెండోసారి మళ్ళీ ఈ ఒకటే పని. ఎక్కడైతే దేవుని యొక్క బలిపీఠాలను అన్ని పడగొట్టేసి బయలుదేవతలు నక్షత్రాలకి ఆశ్చర్య ప్రతిలన్నీ తీసుకొచ్చి పెట్టేశారు. ఈరోజు మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే దేవునికి స్థానం ఇచ్చి, ఎక్కడైతే దేవునికి అవకాశం ఇచ్చి అన్నీ తీసేసి మీ సొంత పనులు పెట్టుకొని మీరు ముందుకు సాగుతారండి. మీరు అందరూ కూడా మనష్య లాంటి వాళ్ళు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, మనుష్యలాగా మీరు మాత్రం ఉండదు. ఇలా చేస్తే ఏమవుద్దంట, యెహోవాకు కోపము పుట్టించినట్టు. యెహోవాకు కోపం పుట్టించకండి. నిన్ను సృష్టించిన వాడు యెహోవా. నీకే ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేసేదెవరు? యెహోవా. నీకే సమస్య ఉన్నదని తీర్చేదెవరు? ప్రభు దగ్గర. నేను అటుగా నీటిగానే పరిగెత్తవద్దు. అక్కడ దొరుకుతుందంటే ఇక్కడ దొరుకుతుందంటే అక్కడ కాల్చిన అంటే ఎప్పుడు ప్రవచన అంటే అక్కడ ఇదంటే పరిగెత్తొద్దండి. మోకాళ్ళేసి ప్రార్థన చేయండి. నీకు ఏ సమస్య ఆపత్కాలం ఉంది, యెహోవాకు నీవు మొరపెట్టు. ఆయన నీకు ఏం చేస్తాడు? ఉత్తరము. ఏ ఉత్తరం? టెలిగ్రామా, లేకపోతే ఉత్తరాలు, లేకపోతే ఇంకా వాట్సాప్లో ఇస్తాడు దేవుడు. ఎలాగిస్తాడో తెలియదు, ఉత్తరం ఇస్తానని చెప్పాడు అంతే. ఆయన స్టైల్లో ఆయన పంపించేస్తాడు, కరెక్ట్ టైంకి ఇచ్చేస్తాడు దేవుడు. అవునా కాదా? అనుభవం ఉన్న వాళ్ళు తెలుస్తుంది. కాబట్టి అటు ఇటు పరిగెత్తాడు. ఏ చేయాలన్నా కానీ, ఇప్పుడు ఏ చేయాలన్నా ముందు ప్రార్థన చేసి, ప్రభు నేను ఏ రోజు పెట్టుకోవాలంటారు? పెట్టుకోండి అంతే. ఫోన్ చేసాయా, ముహూర్తం చెప్పండి, నాకు ఒక మంచి రోజు చెప్పండి, ఈరోజు మంచిదేనా అని. ఇక నుండి మీరు ఎవరికి కూడా చేయాల్సిన అవసరము. జీవము కలిగిన దేవుడు నీ చేతిలో ఉన్నాడు. ఓకే, తర్వాత చూడండి, ముగించేస్తారుగా. 8వ వచనం, మరి ఇశ్రాయేలుకు నేను ఆక్రమించిందంటే నా సేవకుడు మోషే వారికి రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమును వారు గైకొనిన వారి పితలకు సెలవిచ్చిన దేశం నుండి వారి పాదం ఇక తొలగిపోయిన యెహోవా సెలవిచ్చిన మాట వారు వినలేదు. యెహోవా మాట ఏం చేయలేదు వాళ్ళు? ఎవరు వినలేదు? రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు కదా. యథారాజా చెప్పండి, యథారాజా. రాజు ఏం చేస్తే ప్రజలు కూడా అదే చేస్తారు. ఎవడన్నా అడ్డం తిరిగి ఉన్నాడా? దానిలో కూడా అడ్డం తిరిగాడు ఆ రోజుల్లో. రాజు చెప్పిన ఆజ్ఞ పాటించాడా? అలా ఉండాలండి మీరు ఈరోజు. అయ్యా ఇదిగో నువ్వు ఇచ్చిన మాట మేము నువ్వు సెలవు ఇచ్చిన మాట మేము లెక్క చేయం. ఎవరన్నారు ఆ మాట? దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో. వాళ్ళు ముగ్గురు కూడా మొక్కమన్నారు, మొక్కలేదు. దానియేలు కూడా దానికి మొక్కమన్నాడు, మొక్కలేదు. ఈయనేమో అగ్నిగుండంలో పడేశారు వీళ్ళని, ఆయన తీసుకెళ్ళి సింహాల పడేశారు. మీరు ఎప్పుడు కూడా రాజు చెప్పిన మాట, ఆజ్ఞలు, లోకం వచ్చిన మాట, లోకానుసారంగా ఉన్నవి మీకు అనవసరము. దేవుడు చెప్పిన ఆజ్ఞ నీకు ముఖ్యం. అలా నిలబడ్డ వాళ్ళే ఆశ్రయించబడతారు. అలాంటి వాళ్ళు ఎవరంటే ఇక్కడ దానియేలు అనే స్నేహితులు. ఇక్కడ మనుష్య ఏం చేశారంటే యెహోవా మాటను వినలేదు. 9వ వచనం, ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా ఆలయము చేసిన జనము జరిగించిన చెడుతనము మించిన చెడుతనము చేయనట్లు మనుష్య వారిని రేపెను. ఎలాగంట? డబుల్ పోర్షన్ అంట. దేవునికి వ్యతిరేకంగా డబుల్ మిస్టేక్స్ చేయించాడు జనాల చేత. అందుకే రాజుల ఇంకా ఇంపాక్ట్ అనేది మనుషుల మీద చాలా ఉంటుంది. తర్వాత 8వ వచనము 10వ వచనం, కాగా యెహోవా తన సేవకులను భక్తులు ఇలాగ సెలవిచ్చెను, యూదారాజైన మనిషి హేమని కార్యములు చేసి తనకు ముందు నమోదులు మించి చెడుతనము కనపరిచి తాను పెట్టుకున్న విగ్రహములను యూదావారు పాపము చేయటకు కారణమైన కావున ఇశ్రాయేలు దేవుని యెహోవా సెలవిచ్చినదేమనగా వినివారి 2 చెవులు గింగురుమన్నంత కీడు యెరూషలేము మీదకి, యూదా వీరి మీదకి. ఇప్పుడు మీరు చెప్పండి, యెరూషలేము పట్టణంలోకి యుద్ధాలు ఎందుకు వస్తాయి తెలుసా? గింగురుమని. వినేవాళ్ళకే గింగురుమని అంటే పడేవాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఎవరికన్నా కష్టం అనుభవించిన వాళ్ళు వేరు, ఆ మాటలు విన్నవాళ్ళే అడలిపోతున్నారంటే, ఆ మాటలు విన్నవాళ్ళే అడలిపోతే వాటిని అనుభవించిన వాళ్ళు ఎంత దారుణంగా ఉంటుంది. అందుకే ప్రభు అంటాడు ఇక్కడ, నేను సెలవిచ్చేది ఏమంటే వినువాడి 2 చెవులు గింగురుమన్నంతగా కీడు యెరూషలేము మీదకి, యూదా వారి మీదకి రప్పింతును. 13, నేను శంభులోనికి వచ్చిన నూరు నాహాబు కుటుంబములు సరిచూచిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును. ఒకడు పళ్ళెమును తుడిచినప్పుడు దాన్ని బోర్లించి తుడిచినట్లు నేను యెరూషలేమును తుడిచివేసేదను. ఎలాగంటే పళ్ళాన్ని బోర్లించి తుడిచి ఒక డ్రాప్ కూడా ఉండదు చూసారా? అలాగా యెరూషలేము మొత్తాన్ని దేవుడు యెరూషలేమును తుడిచివేయడానికి కారణం ఏంటి? ఇప్పుడు మీకు అర్థమైందా? ఒక రాజు వస్తాడు, కొంచెం బాగుంటాడు, కొన్ని రోజులు చెడ్డకు. అందుకని యెరూషలేము రాజ్యం మీకు ఎప్పుడు యుద్ధాలు వస్తూనే ఉంటాయి. తుడిచివేస్తాడంట దేవుడు. తర్వాత నేను యెరూషలేము తుడిచివేసి మరియు 14 వచనం, నా స్వాస్థ్యంలో శేషించిన వారిని నేను తుడిచివేసి వారి శత్రువుల చేతికి వారిని అప్పగించేదను. ఇప్పుడు శత్రువులకు అప్పగించింది ఎవరు? దేవుడే. ఎందుకని? వారందరూ చేసిన హేయ క్రియలను. ఈరోజు నీవు కూడా దేవుడు నాకు మేలు చేయట్లేదు, సహాయం చేయలేదు అనుకుంటున్నారు. కారణం ఏంటి తెలుసా? యెహోవా మాట వినలేదు, నక్షత్రాలను చూస్తాం కాబట్టి దేవునికి కోపం వచ్చి మనం విడిచిపెట్టేస్తాడు దేవుడు. జాగ్రత్తగా ఉండండి. ఇంకా తర్వాత 15, 5 దేశం నుండి వచ్చిన నాటి నుండి 7 వరకు నా దృష్టి కీడు చేసి నాకు కోపం పుట్టించిన కనుక వారు తమ శత్రులందరి చేత దోచబడి నష్టము నందరు. మరియు
మనష్షే యెహోవా దృష్టికి చెడుతనము నడిచి యూదా వారి పాపంలో దింపినది కాక యెరూషలేములో ఈ కొన నుండి ఆ కొనకు రక్తం తినట్టు నిరపరాధుల రక్తమును బహుగా. మనష్షే ఎన్ని చేస్తాడండి, ఒకదాని మీద ఒకదాని మీద చేసిన తప్పులు చేసి ఇప్పుడు ఏం చేశాడు, నిరపరాధులు అనేక మంది చంపించేసి రక్తం ఏర్లే పారేలా చేశాడంట. మనష్షే ఎంత దౌర్భాగ్యుడండి, ఉన్న రాజుల్లో ఎంత దౌర్భాగ్యమైన రాజు నేను ఎక్కడ చూడలే. తర్వాత మనష్షే చేసిన ఇంత కార్యం గురించి, అతడు చేసిన దాన్ని అంతటి గురించి, అతడు చేసిన దోషం గురించి యూదారాజుల వృత్తాంతంలో గ్రంథం ముందు వ్రాయబడి ఉంది. మనష్షే తన పితరులతో కూడా నిద్రించి ఉజ్జాయక తోటలో తన నదుల దగ్గర సమాధి చేయబడిన అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజు అయిన. కుమారుడైన ఆమోను వెంటనే రాజు అయిపోయాడు. ఇప్పుడు మనష్షే గురించి మీకు అర్థమైందా? మనష్షే గురించి ఏం నేర్చుకుని చెప్పండి, నేను ముగించేస్తాను. ఇంకా మనష్షే ఏం చేశాడు? మనష్షే తండ్రి ఎవరు? మనష్షే తండ్రి హిజ్కియా. చాలా గొప్ప వ్యక్తి కదా హిజ్కియా. హిజ్కియాకి పుట్టినవాడు మనష్షే చెడ్డవాడు. ఎంత మంచివాడు అంత చెడ్డవాడు పుట్టాడు. ఎవరైతే దేవతా స్తంభాలన్నీ పడగొట్టి బలిపీఠాలు పడగొట్టాడో అవన్నీ మరలా నిలబెట్టి ప్రతి బలిపీఠం మీద దేవుని మందిరంలో ఉన్న బలిపీఠంలన్నింటిని పడగొట్టి ఎవరెవరు కట్టించాడు? బయలుదేవతకి, ఆశేరా దేవతకి, నక్షత్ర సమూహాలకి బలిపీఠాలు కట్టించి దేవుని కోపం బహుగా వచ్చినట్లుగా చేసి ప్రజలందరి మీద రుద్దాడంట. జ్యోతిష్యములను, తర్వాత నక్షత్రములను, తర్వాత సోదిగాండ్రతో సహవాసం, యక్షిణిగాండ్రతో సహవాసం చేసి దేవుని చేత ఏర్పాటు చేయబడిన రాజు లోకములకు వెళ్ళిపోయి లోకమైన సహవాసం చేసి ప్రజలందరినీ కూడా చెడ్డవాళ్ళగా మార్చేశాడు. దీన్ని బట్టి దేవుడు ప్రవక్తలతో మాట్లాడి, నేను యెరూషలేము మొత్తాన్ని తుడిచివేస్తాను, పళ్ళను దూచేస్తాను, శత్రుల చేతికి అప్పగించి యుద్ధాలు చేసేస్తారు అని చెప్పి వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? హెచ్చరించాడు. ఆ తర్వాత కొంతకాలానికి నిరపరాధులను కూడా చంపేసి రక్తం ఉలికించాడు మనష్షే. ఈ మనష్షే చివరికి పితరులతో కూడా నిద్రించి సమాధి చేయబడ్డాడు. మంచి రాజా చెడ్డరాజా? చెడ్డరాజుల్లోనే అతి చెడ్డరాజు అండి. బైబిల్లో చోట రాయబడింది, ఇంతకు ముందు కానీ తర్వాత కానీ లేడు అంత గొప్ప చెడ్డరాజు ఉన్నాడు ఇంకొకడు. ఆడి పేరేంటి గుర్తుందా మీకు? ఆహాబు గురించి రాయబడింది. ముందు ఉన్న వెనక ఉన్న వారిలో గొప్పవాడు చెడ్డరాజు ఈడేనండి అన్నాడు. వీడిని చూస్తే వాడిని మించిన వాళ్ళగా ఉన్నాడు. కాబట్టి రాజులు చెప్పండి, రాజులు చేసిన పనులు బట్టి యెరూషలేము దేవాలయం పట్టబడింది. హిజ్కియా చేసిన పనిని బట్టి యెరూషలేములో బొక్కసంలో ఉన్నటువంటి మందిరంలో ధనం అంతా మంచివాడే, కానీ తెలియక ఒక తప్పు చేశాడు హిజ్కియా. ఏం చేశాడు ఆయన? నెబుకద్నెజరు కాలం బబులోను నుండి వచ్చిన వాళ్ళకి మంచిగా ఉన్నారు. వాళ్ళు వచ్చారు, ఎలా ఉందా నీకు, బాగుందని మంచిగా పలకరించారు. వాళ్ళ దురుద్దేశమైన కానీ గ్రహించలేకపోయాడు. వీళ్ళందరూ లోపలికి వెళ్ళి మందిరంలో ఉన్నటువంటి ట్రెజరీ మొత్తం చూపించాడు. వాడు పక్కకి ప్లాన్ వేసి ఒకదాని వచ్చారు, మందిరాన్ని దోచుకొని మొత్తం పట్టుకెళ్ళిపోయారు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలో మీకు అర్థమైంది కదా. తొందరపడి ఎవరికి నీకు ఎంత డబ్బులు లేని చెప్పొద్దండి, ఎంత ధనం ఉందని చెప్పొద్దు, బంగారం అని చెప్పొద్దు. వాడికి ఏదైనా అవసరమైతే మీరే గుర్తొస్తారు. వాడికి ఏమైనా అవసరమైతే మీరే గుర్తొస్తారు. గుర్తొచ్చేసి మీ దగ్గర ఉన్నంతా దోచుకుని పోయేదాకా వాళ్ళకి నిద్ర పట్టనే క్లూ ఇచ్చేది మీరే. వాళ్ళకి క్లూ ఇవ్వబాకండి దయచేసి హిజ్కియా. కాబట్టి ఇవన్నీ మనం చూసి ఏం నేర్చుకోవాలి? అర్థంలా చూసుకొని పాఠం నేర్చుకొని జాగ్రత్తగా ఉండాలి. మనుష్యలాగా ఉంటారా మీరు? మనుష్యలాగా ఉంటారా? ఉండరు అంటున్నారు, ఆ మనుష్యలాగే చేస్తున్నారు. ఏం చేస్తున్నారు చెప్పనా? దేవుని స్థానం తీసేసి వేరే పెట్టుకుంటున్నారు. దేవుని బలిపీఠం చేసి వేరే తెచ్చి పెట్టుకుంటున్నారు. అది మనుష్య యొక్క స్వభావము. ఆ స్వభావం మీలో ఉన్నట్టయితే ఈరోజు దాని నుండి తీసివేయండి. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించి ఫలింప చేయనుగాక. చిన్న ప్రార్థన చేద్దాం, తల వంచండి. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకై కృతజ్ఞత స్తుతులు. శబ్దముతో వేల దూతలతో, పూర శబ్దముతో వేల దూతలతో, మేఘాల మీద
శబ్దముతో వేవేల దూతలతో బూర శబ్దముతో వేవేల దూతలతో నోవాహు దినములు ఎలాగుండెను, యేసయ్య రాకడ అలాగే ఉండును. నోవాహు దినములు ఎలాగుండెను, యేసయ్య రాకడ అలాగే ఉండును. పాపము బహు విస్తరించి సువార్తనే విడిచి తినుచు త్రాగుచు పెండికిచ్చుచు దేవునినే మరచి జల ప్రళయము వచ్చి వారిని ముంచివేయు వరకు, జల ప్రళయము వచ్చి వారిని ముంచివేయు వరకు ఎవ్వరును ఎరుగకనే నశించిపోయిరి, ఎవ్వరును ఎరుగకనే నశించిపోయిరి. బూర శబ్దముతో వేవేల దూతలతో బూర శబ్దముతో వేవేల దూతలతో రెప్పపాటులో ఉన్న చోటునే ఎత్తబడెదవు సిద్ధపడినచో, రెప్పపాటులో ఉన్న చోటునే ఎత్తబడెదవు సిద్ధపడినచో. ఏడేండ్లలో ఆశ్రమలలో చిక్కబడెదవు నీవు, విడువబడినచో ఎంత ఏడ్చిన తప్పించుకోలేవు. సమయము నీకుండగానే మార్చుకో జీవితం, సమయము నీకుండగానే మార్చుకో జీవితం. బుద్ధిగల కన్యకవై సిద్ధపడుము నీవు, బుద్ధిగల కన్యకవై సిద్ధపడుము నీవు. బూర శబ్దముతో వేవేల దూతలతో బూర శబ్దముతో